హాయ్ అండి. ఇదైతే నేను రీసెంట్‌గా పెయింటింగ్ చేసిన తులసి కోట అండి. ఒక ఓల్డ్ సిమెంట్ పాట్ తీసుకొని కలరింగ్ చేశాను. శంకుచక్ర నామాలతో, మెలికల ముగ్గులతో భలే అందంగా ఉంది కదా! ఎలా ఉందో మీరు కామెంట్‌లో నాకు తెలియచేయండి. ఇదంతా పెయింటింగ్ ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నేనొక సిమెంట్ పాట్ తీసుకున్నాను. ఇది కొంచెం ఓల్డ్. చూసారా రఫ్‌గా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సర్ఫేస్ అంతా. దీనికి యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఆయిల్ పెయింట్ అప్లై చేయకూడదు. దీనికోసం నేను వాల్ పుట్టి తీసుకున్నానండి. ఎనీ పెయింట్ స్టోర్‌లో దొరుకుతుంది. 1 కేజ్. ఇది ఇలా థిక్‌గా ఉంటది. దీన్ని కొంచెం మనం బౌల్‌లోకి తీసుకొని ఒక 5 ఎంఎల్ అలా లైట్‌గా వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకొని ఇట్లా మనం పాట్‌కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బ్లేడ్స్ కూడా మనకి పెయింట్ స్టోర్‌లోనే దొరుకుతాయండి. ఇలా 2 బ్లేడ్స్‌ని యూజ్ చేస్తూ అంటే చిన్న మెటల్ ప్లేట్స్ వాల్ పుట్టి అంతా చక్కగా అప్లై చేసుకోవాలి. అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్‌గా నేను వీడియోలో చూపిస్తున్నలాగా అప్లై చేసుకొని ఒక హాఫ్ డే కానీ, 1 డే కానీ అలా వదిలేసి మంచిగా డ్రై అయిన తర్వాత మనం శాండ్ పేపర్‌తో రబ్ చేసేసుకుంటే స్మూత్‌గా ఉంటుందండి పాట్. ఒకవేళ మన సిమెంట్ పాట్ కొత్తదైనా సరే మనం ఈ స్టెప్ మిస్ అవ్వకుండా వాల్ పుట్టిని అప్లై చేయాలి. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఆయిల్ పెయింట్ పాట్ మీద వేసేస్తే ఈ సిమెంట్ పాట్ ఏం చేస్తుందంటే అబ్జార్బ్ చేసేసుకుంటుందండి కలర్ మొత్తాన్ని. మనం ఇవాళ ఏస్తాము డార్క్ కలర్‌లో ఉంటుంది. ఓ 2 డేస్ అయిన తర్వాత చూస్తే చాలా లైట్‌గా అయిపోతుంది యెల్లో కలరు. మళ్ళీ మీరు కోటేయండి, మళ్ళీ మీరు కోటేయండి. ఒక 2, 3, 4 కోట్లేసినా కూడా మీకు పేల్‌గా పొట్లిపోయినట్లు ఉంటుంది. యెల్లో కలర్ మంచి డార్క్‌గా కనపడదు. అదే మనం వాల్ పుట్టి అప్లై చేసిన తర్వాత కలర్ ఏస్తే 2 కోట్స్‌కే పాట్ మంచి బ్రైట్‌గా కనిపిస్తుంది. సో, మీరు ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ నేను గ్లాసీ ఎనామిల్ పెయింట్స్ తీసుకున్నానండి. పెయింట్ స్టోర్‌లోనే చిన్న చిన్న బాటిల్స్ తీసుకున్నాను. నా తులసి కోట డిజైన్‌కి తగ్గట్లుగా నేను వైటు, రెడ్డు, బ్లూ, యెల్లో తీసుకున్నాను. వీటితో నేను కలరింగ్ వేసుకున్నాను. కంపల్సరీ మనం టర్పెంటాయిల్ అని ఒకటి దొరుకుతుందండి. ఎనామిల్ థిన్నర్. ఇది తీసుకోవాలి. ఎప్పుడైనా మన పెయింట్స్ గట్టిగా అయిపోయినప్పుడు ఒక చిన్న మూత టర్పెంటాయిల్ యాడ్ చేస్తే పెయింట్ కొంచెం లూజ్‌గా, స్మూత్‌గా వస్తుంది. అలాగే ఒక 2 లీటర్స్ టర్పెంటాయిల్‌ని నేను ఒక డబ్బాలో పోసి ఉంచుకున్నాను. పెయింట్ వేసిన వెంటనే బ్రషెస్ అందులో వేసుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్రషెస్‌కి ఉన్న పెయింట్ అంతా ఎనామిల్ థిన్నర్‌లోకి వెళ్ళిపోయి బ్రషెస్ గట్టిగా అవ్వకుండా ఎప్పుడూ స్మూత్‌గా ఉంటాయి. ఇలా 1 డే తర్వాత పాట్ అంతా డ్రై అయిపోయింది. నేను ఒక శాండ్ పేపర్ తీసుకొని ఇలా రబ్ చేసి ఒక డ్రై క్లాత్‌తో తుడిచేసుకున్నాను. ఇప్పుడు పాట్ అంతా స్మూత్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను యెల్లో కలర్ ఎనామిల్ పెయింట్ తీసుకొని విడ్త్ ఎక్కువ ఉన్న బ్రష్‌తో పెయింట్ వేసేసుకున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా మనం పెయింట్ చేసుకోవాలి. ఈ పెయింట్ బాటిల్‌లో నేను ఒక 5-10 ఎంఎల్ ఎనామిల్ థిన్నర్ కలిపాను. పెయింట్ చాలా థిక్‌గా ఉండి బ్రష్ స్మూత్‌గా మూవ్ అవ్వలేదు. సో, అది మనం వేస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ బ్రష్ ఫ్రీగా మూవ్ అవ్వలేదంటే ఒక 5 ఎంఎల్ కలపండి. ఇంకొంచెం కావాలంటే మరొక 5 ఎంఎల్ అలా మనం చూస్తూ యాడ్ చేసుకోవాలి. ఇలా స్మూత్‌గా ఫినిషింగ్ వస్తుందంటే చాలండి. ఇక మనం పాట్‌కి ఇలా కలరింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెయింట్‌ని ఎడ్జెస్‌తో సహా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకరోజు అలా వదిలేసి బాగా ఎండిన తర్వాత సెకండ్ కోట్ వేసుకోవాలి. మనం పుట్టి అప్లై చేసాం కాబట్టి 2 కోట్స్ సరిపోతుందండి. యెల్లో కలర్ మంచి బ్రైట్‌గా కనిపిస్తుంది. అలా సెకండ్ కోట్ కూడా వేసుకున్నాక మరొక రోజు మనం డ్రై చేసుకొని నేనైతే ఇలాగా రెడ్ అండ్ వైట్ డాట్స్ పెట్టేశానండి. అది వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ తర్వాత తులసి కోట మీద పెయింటింగ్ వేయాలి. దీనికి నేను ఆల్రెడీ ముందుగానే పేపర్ మీద శంకుచక్ర నామాలు డ్రా చేసుకొని ఇలా పాట్‌కి పెట్టుకొని చూసుకున్నాను. పైన కింద బార్డర్‌కి స్పేస్ వదిలి మధ్యలో శంకుచక్ర నామాలు వచ్చేలాగా పెట్టుకొని చూసి బాగుంది అనిపించిన తర్వాత పెన్నుతో ఈ డిజైన్ అంతా నేను ట్రేస్ చేసుకున్నాను. మనం డైరెక్ట్‌గా వేసే కంటే ఇట్లా ట్రేస్ చేసి వేసుకుంటే డిజైన్ చాలా నీట్‌గా వస్తుందండి. ఫినిషింగ్ కూడా ఈవెన్‌గా ఉంటుంది. ఇలా డిజైన్ అంతా డ్రా చేసుకున్నాక ఫస్ట్ వైట్ కలర్‌తో నేను మొత్తం అవుట్‌లైన్ వేసుకున్నాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇలా అవుట్‌లైన్ వేసుకున్నామంటే ఆ లోపల మనకు నచ్చిన కలర్‌ని ఫిల్ చేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా నేను ముందుగానే ఒక పేపర్ మీద డ్రా చేసి చూసుకున్నాను. ఏ కలర్ ఎలా వేస్తే బాగుంటుంది ఏంటి అని. అంతా నేను ముందుగా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశాను. అప్పుడే మనకి ఈవెన్‌గా నీట్‌గా కనిపిస్తుంది డిజైన్ అంతా.
ఇలా మొత్తం ఇలా డ్రా చేసుకున్నాక ఒక 2 అవర్స్ అలా డ్రై అవ్వనిచ్చాక లోపల నేను ఏమేం కలర్స్ ఫిల్ చేయాలనుకున్నానో ఫిల్ చేశాను. అయినా కూడా కొంచెం బార్డర్ వచ్చేసి డిస్టర్బ్ అయింది. నేను మళ్ళీ అవుట్‌లైన్ మళ్ళొక్కసారి వేసుకున్నాను నీట్‌గా ఉండటానికి. ఇక్కడ నా దగ్గర గ్రీన్ కలర్ లేదు. దానికోసం నేను కొంచెం యెల్లో కలరు, బ్లూ కలరు తీసుకొని మిక్స్ చేశాను. యెల్లో అండ్ బ్లూ కలర్ మిక్స్ చేస్తే మనకి గ్రీన్ కలర్ వస్తది. దీనికోసం మనం ప్రత్యేకంగా గ్రీన్ కలర్ కొనాల్సిన పని ఉండదనమాట. చూసారా? వీడియోలో చూపించిన విధంగా 1:1 రేషియోలో కలిపితే నాకు కావాల్సిన గ్రీన్ కలర్ వచ్చేసింది. చక్కగా నేను నా డిజైన్‌లో ఫిల్ చేసేసుకున్నాను. ఈ పాట్ అంతా రెడీ చేయడానికి నాకు ఒక 1 వీక్ పట్టిందండి. అంటే 1 వీక్ అంతా పెయింటింగ్ వేస్తున్నానని కాదు. ఈ ఆయిల్ పెయింటింగ్‌తో వచ్చిన చిక్కేంటంటే ప్రతి దానికి మనం సర్టెన్ టైం వెయిట్ చేయాలి. ఫస్ట్ వాల్ పుట్టి పెట్టాను. దానికి 1 డే వదిలేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ యెల్లో కలర్ ఫస్ట్ కోట్ వేశాను. ఈవినింగ్ దాకా ఎండ నుంచి తర్వాత సెకండ్ కోట్ వేయాలి. అది మొత్తం డ్రై అవ్వాలి. తర్వాత శంకుచక్ర నామాలు డిజైన్ చేసుకోవాలి. అవుట్‌లైన్ వేసుకోవాలి. మరి కాసేపు వెయిట్ చేయాలి. కలర్స్ ఫిల్ చేయాలి. ఇలా ప్రతిదానికి మనం టైం ఇస్తూ ఉండాలి కాబట్టి డ్రై అవ్వడానికి ప్రాసెస్ లేట్ అవుతది గానీ 1 వీక్ అన్నామంటే 1 వీక్ అంతా పాట్ దగ్గరే కూర్చున్నట్లు కాదు. ఇక్కడ చూసారా నేను దీపం ఫిల్ చేస్తున్నాను. చూసారా శంకుచక్ర నామాల మీద చేయి పెట్టాల్సొస్తుంది. ఆ పెయింట్ మనకు అంటేస్తదనమాట లేదంటే. అది చక్కగా డ్రై అయ్యాక స్టార్ట్ చేశాను కాబట్టి డిస్టర్బెన్స్ లేదు. లేదంటే ఇక్కడ డ్రా చేస్తుంటే చేతికి అంటుతది. అటు చేస్తే ఇటు చెరుగుతది. భలే తిప్పలైపోతదనమాట. అందుకని మెల్లిగా రోజులో కొంచెం సేపు స్పెండ్ చేస్తే సరిపోతుందండి. నీట్‌గా అంతా డ్రై అవ్వనించేసుకుంటూ ఈ కింద పార్ట్ అంతా అయ్యాక మనం పైన బార్డర్స్ ఫిల్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అంతా అయిన తర్వాత ఒక 1 డే కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత పాట్‌ని టర్న్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ డిజైను లేదంటే మీకు నచ్చినట్లుగా మనం మళ్ళీ డ్రా చేసుకొని కలరింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే దగ్గర దగ్గర ఒక 1 వీక్‌లో మన తులసి పాట్ రెడీ అవుతుందండి. మళ్ళీ చెప్తున్నా 1 వీక్ అంతా పాట్ ముందు కూర్చోవాలని కాదు. మనం గ్యాప్ ఇస్తూ చేయాలి అంతే. ఇలా చేస్తే బ్యూటిఫుల్‌గా తులసి కోట రెడీ అయిపోతది. యాక్చువల్‌గా ఆయిల్ పెయింట్ వేయటం ఇదే అండి నేను ఫస్ట్ టైము. ఈ స్టెప్స్ అన్నీ నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్నాను. సో, ఈ వీడియో వేరే ఇంకెవరైనా ఇలా తులసి కోట డిజైన్ వేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని స్టెప్ బై స్టెప్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పెట్టాను. ఇంతకీ నా తులసి కోట ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక మంచి కామెంట్ పెట్టండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.